హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అనమాట. ఎవరైతే జిల్లా కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. రాబోయే జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలో ప్రశ్నలు ఏ పద్ధతిలో అడుగుతారు అనేసి ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. ప్రశ్నపత్రంపై అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్గా స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2022వ సంవత్సరంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనమాట. డ్రైవర్ పోస్టులు, ఆ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష ప్రశ్నపత్రం అండి. కానీ ఈ వీడియోని అన్ని రకాల పోస్టులకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చెప్తున్నాను. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అనేది అన్ని రకాల పోస్టులకు కూడా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే కాపీయిస్ట్, ఎగ్జామినర్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఈ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నవంబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అనేది ప్రశ్న ఇక్కడ ఇచ్చారనమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 3 జాతీయ పార్కులు ఉన్నాయి. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 జాతీయ పార్కులు అయితే ఉన్నాయండి. వాటిలో ఒకటి వచ్చేసింది రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ అనమాట. రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ వచ్చేసిందను వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందండి. అలాగే రెండవది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్కు. శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్కు తిరుపతి జిల్లాలో ఉంది. అలాగే కౌండిన్య జాతీయ పార్క్, మూడవది కౌండిన్య జాతీయ పార్క్ అనేది ఉందన్నమాట. ఈ కౌండిన్య జాతీయ పార్క్ అనేది కృష్ణా జిల్లాలో ఉందండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 జాతీయ పార్కులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో భరతముని రచించిన గ్రంథం ఏది? క్రింది వాటిలో భరతముని రచించిన గ్రంథం ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి నాట్య శాస్త్రం అనమాట. నాట్యానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి, అన్నిటికీ సంబంధించి నాట్య శాస్త్రం ఫ్రెండ్స్. భరతముని రచించినటువంటి గ్రంథం నాట్య శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రజావాణి అనే ఈ గవర్నమెంట్ కార్యక్రమం క్రింది వాటిలో దేనికోసం స్థానిక భాష తెలుగులో కలెక్టర్ యొక్క సమిష్టి సహకారంతో ఏర్పడింది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ప్రజల గొంతుక అనమాట. ప్రజావాణి అనే ఈ గవర్నమెంట్ కార్యక్రమం ప్రజల గొంతుక కోసం స్థానిక భాష తెలుగులో కలెక్టర్ యొక్క సమిష్టి సహకారంతో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. గోల్కొండ సామ్రాజ్యంలో మచిలీపట్నం ముఖ్యమైన ఓడరేవుగా ఉండేది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కృష్ణా జిల్లాలో ఉందన్నమాట. మచిలీపట్నం, గోల్కొండ సామ్రాజ్యంలో మచిలీపట్నం ముఖ్యమైన ఓడరేవుగా ఉండేది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉందన్నమాట. కృష్ణా జిల్లా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. మనుషుల క్రయ విక్రయాలపై మరియు బలవంతపు చాకరీలపై నిషేధము భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కు కింద వస్తుంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. దోపిడీ వ్యతిరేక హక్కు కిందకి వస్తుందన్నమాట. మనుషుల క్రయ విక్రయాలపై మరియు బలవంతపు చాకరీలపై నిషేధము భారత రాజ్యాంగంలోని దోపిడీ వ్యతిరేక హక్కు కిందకి, ప్రాథమిక హక్కు కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారత పార్లమెంట్ లోక్సభ, రాజ్యసభ మరియు డాష్లను కలిగి ఉంటుంది. భారత పార్లమెంట్ అనేది లోక్సభ, రాజ్యసభ మరియు
దేనిని కలిగి ఉంటుందంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, భారత పార్లమెంట్లోకి లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి కూడా ఉంటారనమాట. భారత పార్లమెంట్లో అంతర్భాగమే రాష్ట్రపతి అనమాట. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్రపతి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భౌగోళిక విస్తీర్ణం పరంగా గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశంలో డాష్ అతిపెద్ద పరివాహక ప్రాంతం అనేసి క్వశ్చన్ ఇచ్చారు. భౌగోళిక విస్తీర్ణం పరంగా గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశంలో డాష్ అతిపెద్ద పరివాహక ప్రాంతం అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, రెండవ అతిపెద్ద పరివాహక ప్రాంతం. భౌగోళిక విస్తీర్ణం పరంగా గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశంలో రెండవ అతిపెద్ద పరివాహక ప్రాంతం. ఇక్కడ రెండవ అతిపెద్ద పరివాహక ప్రాంతం అంటే కనుక మొదటి పరివాహక ప్రాంతం ఏదనేసి కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. భౌగోళిక విస్తీర్ణం పరంగా భారతదేశంలో మొదటి అతిపెద్ద పరివాహక ప్రాంతం ఏది అంటే కనుక గంగా నది అండి. గంగా నది అనేది మొదటి అతిపెద్ద పరివాహక ప్రాంతం అన్నమాట భౌగోళిక విస్తీర్ణం పరంగా. రెండవది వచ్చేసిందను గోదావరి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని వేంగిలో అనేక స్తూప ప్రదేశాలు ఉన్నాయి. క్రింది ఏ ప్రదేశంలో గల స్తూపంలో బుద్ధుని జీవితంలోని సంఘటనలు, జాతక కథలు చిత్రీకరించబడ్డాయి అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అమరావతి. ఆంధ్రప్రదేశ్లోని వేంగిలో అనేక స్తూప ప్రదేశాలు ఉన్నాయి. అమరావతి ప్రదేశంలో గల స్తూపంలో బుద్ధుని జీవితంలోని సంఘటనలు, జాతక కథలు చిత్రీకరించబడ్డాయి అన్నమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలు పిల్లలు పాములకు పాలు పోసే విధంగా ఆంధ్రప్రదేశ్లో చేసుకునే పండుగ ఏది? ఆన్సర్ నాగుల చవితి. ఫ్రెండ్, మహిళలు పిల్లలు పాములకు పాలు పోసే విధంగా ఆంధ్రప్రదేశ్లో చేసుకునే పండుగ నాగుల చవితి అనమాట. పుట్టకి పాలు పోస్తారనమాట పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, నాగుల చవితి పండుగ సందర్భంగా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఏర్పడవచ్చు? ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఏర్పడవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి పార్టీల సంఖ్యకు పరిమితి లేదండి. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా ఏర్పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి పార్టీల సంఖ్యకు పరిమితి లేదనమాట, ఎన్నైనా ఏర్పడవచ్చు. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుగా ఏ పండుగను చేసుకుంటారు? తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుగా ఏ పండుగను చేసుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి ఉగాది పండుగ అనమాట. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు చాలామంది విషెస్ కూడా చెప్తూ ఉంటారండి. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు అనేది చెప్పుకుంటారు కదా. తెలుగు పండుగ ఏదంటే కనుక ఉగాది పండుగగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉగాది. తర్వాత క్వశ్చన్. పాలనా సంస్కరణల అమలులో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? పాలనా సంస్కరణల అమలులో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, అక్టోబర్ 2001వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2001వ సంవత్సరం. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం అన్నమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 10వ అతిపెద్ద రాష్ట్రం అన్నమాట. 10వ అతిపెద్ద రాష్ట్రం. ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది అనేసి కూడా అడగచ్చు అనమాట. మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అనేసి అడగచ్చు. లేదంటే కన్నా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఏది జనాభా పరంగా అనేసి క్వశ్చన్ అడిగినట్లయితే ఆన్సర్ వచ్చేసి యూపీ అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 10వ స్థానంలో ఉందన్నమాట. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఉంటుంది. ఆ పద్ధతిలో కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
2005లో కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో స్థానిక భాష ద్వారా ఈగవ్ కార్యక్రమం ఆలోచనను సాధారణీకరించి రూపొందించింది ఎవరు? 2005లో కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో స్థానిక భాష ద్వారా ఈగవ్ కార్యక్రమం ఆలోచనను సాధారణీకరించి రూపొందించింది ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, డాక్టర్ రంగారెడ్డి. డాక్టర్ రంగారెడ్డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అక్టోబర్ 2022లో రోజర్ బిన్నీ క్రింది వాటిలో దేనికి నూతన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? అక్టోబర్ 2022లో రోజర్ బిన్నీ క్రింది వాటిలో దేనికి నూతన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, దీన్ని బీసీసీఐ అనేసి కూడా పిలుస్తారనమాట. 2022లో అక్టోబర్లో రోజర్ బిన్నీని బీసీసీఐ నూతన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయితే జరిగింది. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.